కానీ ఇక్కడ అసలు మోడీ గారి వ్యూహం ఏంటి, భారత వ్యూహం ఏంటి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు ఇండియా తటస్థంగా ఉన్నట్టు ఇటు ఇరాన్తోనూ రిలేషన్ పెట్టుకుంది, ఇటు అమెరికాతో పెట్టుకున్నాం. అమెరికా అలైస్ అయిన ఇజ్రాయెల్ వీటితోటి ముస్లిం కంట్రీస్ తోటి ఉన్నాం. అమెరికా అలైస్ వెళ్ళిన ఇరాన్ శత్రువులైన సున్నీ నేషన్ సౌదీ అరేబియా, ఖతార్ ఈ అన్నిటితోటి మన ఫ్రెండ్షిప్ ఉంది. అదేవిధంగా ఇరాన్ సపోర్టుదారు అయిన రష్యా, చైనాలతో కూడా మనం సపోర్టుదారులుగా ఉన్నాం. అంటే మనం తటస్థంగా ఉండాల్సిన ఒక వ్యూహాన్ని మనం నరేంద్ర మోడీ గారు వదిలేశారు. ఏంటి అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి, యుద్ధం సమయంలో ఇరాన్ మీద, ఇరాన్కి అతిపెద్ద శత్రువు ఇజ్రాయెల్, అమెరికా కూడా కాదు. ఆ దేశం వెళ్ళి 2 రోజులు పర్యటించి దాంతో అన్ని డీల్స్ కుదుర్చుకుని బయటికి రావడం అంటే ఇరాన్కి ఏ సందేశం ఇచ్చాం మనం? అంటే యుద్ధం అంటూ వస్తే ఇరాన్ వైపు నేను ఉండను అని. మళ్ళీ అదే వేదిక మీద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, హమాస్ అంటే ఇరాన్ సృష్టించింది. ఈ హమాస్ దాడిని పూర్తిగా క్రిటిసైజ్ చేశారు. చాబహార్ పోర్టుకి ఎటువంటి నిధులు ఇవ్వలేదు. అంటే ఏంటి, యుద్ధం అంటూ వస్తే ఇండియా ఉండేది ఇజ్రాయెల్ అమెరికా పక్షమే. ఎందుకు అంటే ఒక పెద్ద కారణం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ఈ విధంగా తీసుకొచ్చిందనమాట. ఇది తప్పు కాదు, ఇండియా భద్రతకు చాలా చాలా ముఖ్యమనమాట. ఇంత బలమైన కారణం ఏంటి? అసలు నరేంద్ర మోడీ గారిని ఇరాన్ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ వైపుకి ఎందుకు ఫోర్స్ చేసింది అంటే అతిపెద్ద బలమైన కారణం ఉందండి. ఏంటి అంటే ఈరోజు అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం చేసే ఇరాన్ అనేది ఇరాన్ ఒంటరిది కాదు. ఇరాన్ వెనకాల బలమైన సపోర్టు చైనా ఉంది. చైనా యొక్క HQ-9 ఎయిర్ డిఫెన్స్ రష్యా ఇచ్చిన ఎక్కువ ప్రోద్బలం మాత్రం చైనాదే. ఎందుకంటే ఇరాన్ ఓడిపోతే అది చైనాకి సగం బలం పడిపోతుందండి. ఎందుకంటే $100 బిలియన్ ఆయిల్ కాంట్రాక్ట్ ఉంది ఇరాన్ నుంచి.